నిన్న ఒక పెద్ద మనిషి ఒక సవాల్ విసిరేను. బీసీలకు సీమనెత్తురు ఉంటే, బీసీల యొక్క ధైర్యం ఉంటే కాసాన్ని చేవెళ్ళగడ్డ మీద గెలిపిమని ఆయనకి ఇక్కడి నుంచే సవాల్ ఇస్తున్నా. తప్పకుండా చేవెళ్ళగడ్డ మీద కాంగ్రెస్ గెలుస్తుంది. కాసాని జ్ఞానేశ్వర్ గెలుస్తున్నాడు. మరి ఈ గడ్డ నుండే మరి పెద్దలు చంద్రశేఖరరావు గారికి మొట్టమొదటి సీటు చేవెళ్ళ పార్లమెంటు సీటు ఆయనకు బహుమతిగా ఇవ్వబోతున్నామని మీ అందరితో మనం చేస్తున్నాను. మిత్రులారా, ఊహించని రీతిలో ప్రతి మారుమూల గ్రామం నుండి వచ్చినటువంటి బీద బడుగు వర్గాలందరినీ కలిసి కట్టుకొని సబ్బడిన వర్గాలతోని రేపటి నుంచి కార్యాచరణ ఉంటుంది. కనుక తప్పకుండా చేవెళ్ళగడ్డ మరి కేసీఆర్కు అడ్డగా మార్చి బీఆర్ఎస్ పార్టీని జెండా ఎగరేసే ప్రాంతం ఇది. తప్పకుండా మరొక మాట మీకు చెప్పాలి. ఇక్కడ సవితారెడ్డి గారు పెద్దలు ఎమ్మెల్యేస్ ఓడిన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మీరు బాగా గమనించాలి. వాళ్ళ యొక్క ఆశీర్వాదం నేను 1% తిరిగితే 99% రాత్రి మగదనకుండా వాళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళ యొక్కది ఆశలను ఎప్పుడు అడియాసలు చేయండి. నేను ఎక్కడున్నా లాయల్గా ఉన్నా వాళ్ళెంబడి కూడా లాయల్గా ఉంటాను. నిన్న ఒక పెద్ద మనిషి ఒక సవాల్ విసిరేను. బీసీలకు సీమనెత్తురు ఉంటే, బీసీల యొక్క ధైర్యం ఉంటే కాసాన్ని చేవెళ్ళగడ్డ మీద గెలిపిమని ఆయనకి ఇక్కడి నుంచే సవాల్ ఇస్తున్నా. తప్పకుండా చేవెళ్ళగడ్డ మీద కాంగ్రెస్ గెలుస్తుంది. కాసాని జ్ఞానేశ్వర్ గెలుస్తున్నాడు. మరి ఈ గడ్డ నుండే మరి పెద్దలు చంద్రశేఖరరావు గారికి మొట్టమొదటి సీటు చేవెళ్ళ పార్లమెంటు సీటు ఆయనకు బహుమతిగా ఇవ్వబోతున్నామని మీ అందరితో మనం చేస్తున్నాను. మిత్రులారా, ఊహించని రీతిలో ప్రతి మారుమూల గ్రామం నుండి వచ్చినటువంటి బీద బడుగు వర్గాలందరినీ కలిసి కట్టుకొని సబ్బడిన వర్గాలతోని రేపటి నుంచి కార్యాచరణ ఉంటుంది. కనుక తప్పకుండా చేవెళ్ళగడ్డ మరి కేసీఆర్కు అడ్డగా మార్చి బీఆర్ఎస్ పార్టీని జెండా ఎగరేసే ప్రాంతం ఇది. తప్పకుండా మరొక మాట మీకు చెప్పాలి. ఇక్కడ సవితారెడ్డి గారు పెద్దలు ఎమ్మెల్యేస్ ఓడిన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మీరు బాగా గమనించాలి. వాళ్ళ యొక్క ఆశీర్వాదం నేను 1% తిరిగితే 99% రాత్రి మగదనకుండా వాళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళ యొక్కది ఆశలను ఎప్పుడు అడియాసలు చేయండి. నేను ఎక్కడున్నా లాయల్గా ఉన్నా వాళ్ళెంబడి కూడా లాయల్గా ఉంటానని